ఎప్పుడు చేసే ఫిష్ ఫ్రై ఉప్పు, కారం, పసుపు వేసేసి ఫ్రై చేసేస్తాం కదా! అలా కాకుండా కాస్త ఘుమఘుమలాడుతూ, కాస్త స్పైసీగా, కాస్త గట్టిగా మసాలా తగులుతూ ఉంటే ఎంత బావుంటుంది కదా! ఇప్పుడు నేను చేయబోయే ఫిష్ ఫ్రై అరోమాటిక్‌గా ఉండి డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట. కాస్త స్పైసీగా ఉండి ఇంకెంతో బావుంటుంది. సరే అయితే చూసేద్దామా మరి? వెల్కమ్ బ్యాక్ టు హిందూ ఫ్యామిలీ హోమ్ రెసిపీస్. ముందుగా నేనిక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక 5-6 వరకు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక చిన్న టొమాటో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు శుభ్రంగా కడిగేసి, నీట్‌గా క్లీన్ చేసి అందులో పసుపు, ఉప్పు మనకి కావాల్సినంత వేసుకోవాలి. అంటే ఫిష్ ముక్కలను బట్టి మీరు పసుపు, ఉప్పు వేసుకోండి. కారం, అలాగే మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ పేస్ట్. తర్వాత మస్టర్డ్ పేస్ట్ అండి. ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ మస్టర్డ్ పేస్ట్ వేయడం వల్ల చాలా చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ముక్కలన్నిటికీ పట్టేటట్లు శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయడం కోసం ప్యాన్ ఒకటి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించండి. సో, ఈ రకంగా ఆయిల్‌ని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినటువంటి ముక్కల్ని పక్కన పెట్టాం గదా! వాటిని ఒక్కొక్కటిగా చేత్తో తీసుకొని నెమ్మదిగా డ్రాప్ చేయండి. ఫిష్ ఫ్రై ఎప్పుడు రొటీన్‌గా కాకుండా ఇలా మస్టర్డ్ సాస్ వేసి ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. చాలా వెరైటీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చివర్లో మనం కొన్ని స్పెషల్ పౌడర్స్ యాడ్ చేద్దాము. ఇలా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు డీప్ ఫ్రై చేయకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ కూడా తగ్గుతుంది. అలాగే ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫిష్‌ని రెండో వైపు కూడా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ధనియాల పొడి ఒక స్పూను, రోస్ట్ చేసినటువంటి జీలకర్ర పొడి ఒక స్పూను, 2 స్పూన్ల గరం మసాలా, అర స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోండి. అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఈ ఫిష్ పైన చల్లేయండి. ఇలా స్ప్రింకిల్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట. మసాలా ఆల్రెడీ రోస్ట్ చేసినటువంటి మసాలా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా దించే ముందు ఇలా మసాలాలు, కారపొడి చల్లుకుంటే పైన మనకి ఫిష్ చాలా మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుంది. చాలా బావుంటుంది. చాలా అరోమాటిక్‌గా ఉంటుంది. బావుంటుంది. ఉంటాను. ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటాను. చాలా చాలా టేస్టీగా వస్తుందండి. మీడియం హీట్‌లో పెట్టి ఈ ఫిష్ ఫ్రై చేస్తే మెత్తగా, చక్కగా, నాజూగ్గా వస్తాయి. చాలా బావుంది కదా! ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.